హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈసెల్లో ఉన్నాం కదా. ఈసెల్ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఏరియాలో బోనాలు జరుగుతున్నాయి. మల్కాజ్గిరి, ఈసెల్ ఎక్స్ రోడ్, కుషాగూడ, చక్రీపురము, కాపురా మొత్తం సర్కిల్ బోనాలు జరుగుతున్నాయి. సో బోనాలకు సంబంధించి ఫుల్ వీడియో తీస్తున్నా. ప్రస్తుతానికి మనం చక్రీపురంలో ఉన్నాము, శ్రీ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర. దీంతో పాటుగా మిగతా టెంపుల్స్ కూడా మనము చూసి అమ్మవార్ల దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ మొదటగా శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా వెళ్దాం. ఇంకా చూడండి, టెంపుల్ ఎదురుగా ఉన్నాం మనము. అమ్మవారికి తొట్టెల కూడా అన్నీ ఏవైతే కోరికలు ఉంటాయి కదా, వాళ్ళు కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇట్లా తొట్టెలు కూడా కట్టేసి కోరిక నెరవేర్చుకుంటారు. మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాం. చూడండి, మనకి అమ్మవారి అలంకరణ కూడా సూపర్ చేశారు. ఇక్కడ ముందర చూసుకుంటే ధ్వజస్తంభం దగ్గర కూడా చూడండి, చాలా బాగుంది కదా. సో భక్తులందరూ ఒక్కొక్కరుగా వచ్చి తమ మొక్కులను నెరవేర్చుకుంటున్నారు. అమ్మవారికి బోనం చెల్లించి చూడండి వస్తున్నారు ఒక్కొక్కరుగా. ప్రస్తుతానికి అయితే మనము ఎంట్రన్స్లో ఉన్నాం కదా, ఇంకా లోపలికి వెళ్ళేసి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క దర్శనం చేసేసుకున్నాం. మరి సో చూసినారు కదా, వెనకాల కూడా అమ్మవారికి సంబంధించినటువంటి బోనం ఏదైతే చేసుకొచ్చారు కదా, ఆ బోనానికి సంబంధించి అమ్మవారికి ఇట్లా చెల్లిస్తారు. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయి ప్రస్తుతానికి ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం కదా, ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇంకా సో చూడండి, అమ్మవారిని చూడడానికి ఎంతమంది వచ్చారో. ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం మనము. ఫ్రెండ్స్, ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము. శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనము. చూడండి, అందరూ అమ్మవారికి మొక్కులు ఉంటాయి కదా, బియ్యం కూడా పోసేటువంటి మొక్కులు ఉంటాయి కదా, అమ్మవారికి అందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు. చూడండి, అమ్మవారి అలంకరణ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోండి. అంతా మంచి కలగాలని కోరుకుంటున్నాం మనందరికీ. ఇక్కడ చూసారు కదా, భక్తులు అందరూ వచ్చి అమ్మవారి దర్శనానికి చాలామంది వస్తున్నారు. ఒక్కొక్కరుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక నేను తమ్ముడిగా దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి కుషాగూడ వెళ్దాము. కుషాగూడలో శ్రీ ముత్యాలమ్మ, శ్రీ నల్లపోచమ్మ, పోచమ్మ తల్లి దేవాలయం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఓకేనా, మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి వర్షం పడుతుంది ఫుల్గా. చూడండి ఒకసారి, వెదర్ మాత్రం సూపర్గా ఉన్నది. సో వర్షం పడినా సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా కుషాగూడ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నాగార్జుననగర్ కాలనీలో ఉన్నాము మనం. చక్రీపురం నుంచి ఇక్కడ నుంచి కుషాగూడ వెళ్ళిపోదాము. కుషాగూడ వెళ్ళి ఇంకా పోచమ్మ తల్లి దర్శనం చేసేసుకుందాం. మరి వర్షం పడుతుంది అయినా కూడా వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే ఇంకా చాలా టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ముందరికి వెళ్ళిపోదాము. ఇంకా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనము కుషాగూడలో ఉన్నాము, పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర. ఇక్కడ శ్రీ ముత్యాలమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ కూడా ఉంటారు. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో. సో ఇక్కడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసేసుకుందాం. ఇంకా మనం కూడా చూడండి, చాలామంది వచ్చారు ఇక్కడ. సో బోనాలు కూడా చేసుకొని వచ్చారు. చూడండి, అమ్మవారికి సమర్పిస్తారు. సో ఇక్కడ పెద్ద జాతరలాగానే ఉంది. ఇక్కడ షాపులు కూడా ఏర్పాటు చేశారు. మనము ఆ షాపుల గురించి తర్వాత చూసుకున్నాము. ప్రస్తుతానికైతే మనము అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం వెళ్ళి. ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనానికి వస్తున్నాము. ప్రస్తుతానికైతే ముందర నుంచి ఈ రోడ్ నుంచి వెళ్ళిపోవాలంట దర్శనానికి. సో మనం వెళ్ళిపోదాము. చూడండి, అమ్మవారి అలంకరణ మాత్రం, టెంపుల్ అలంకరణ సూపర్ చేసారు. కొద్దిగా భక్తుల తాకడి కొద్దిగా సేపు అయితే ఇంకా చాలా ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మనము నడవగలుగుతున్నాము, సంతోషం చెప్పాలంటే. సో అందుకే తొందరగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి అమ్మవారి టెంపుల్ దగ్గర చూసారు కదా, క్యూ లైన్ ఎంతమంది ఉన్నారో. సో నేను ముందర నుంచి చూపిస్తా. ఇక్కడ చూడండి, సో బోనం చెల్లించడంతో పాటుగా భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది వచ్చారు. ఒక్కసారి చూడండి ఎంతమంది వచ్చారో. ప్రస్తుతానికి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనకి ముత్యాలమ్మ దర్శనం ఇస్తారు. ఒకసారి చూసేద్దాము. అమ్మవారిని చూసేసుకొని మిగతా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మనము నెక్స్ట్ టెంపుల్ కూడా వెళ్ళిపోదాము. భక్తులు ఒకసారి చూడండి ఎంతమంది వచ్చారో అమ్మవారి దర్శనానికి. చూడండి, చాలామంది వచ్చేసారు భక్తులు మాత్రం. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఈ టైంలో కాకుండా నార్మల్ టైంలో కూడా ఎప్పుడైనా వచ్చేసి అమ్మవార్ల దర్శనం కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి వచ్చినాం కదా, ఇట్లా కాదంట. అక్కడ ఈ ముందర నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంట అమ్మవారిని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అమ్మవార్ల దర్శనం చేసుకున్నాం. ఇంకా సో ఎంత కోలాహలంగా ఉందో చూడండి ఒక్కసారి. టెంపుల్లో మాత్రము చాలా బాగున్నది. ఒక్కసారి చూడండి, నా వెనకాల కూడా భక్తులు ఎంతమంది వస్తున్నారో చూడండి.
టెంపుల్ అలంకరణ కూడా చాలా బాగా చేశారు చూడండి. మామిడి తోరణాలతోని బంతిపూల అలంకరణతోని బంతిపూలతో అలంకరించారు టెంపుల్ని కూడా. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి. ఈ చామంతి పువ్వులతో కూడా మస్తు అనిపిస్తుంది టెంపుల్. ఇంకా అమ్మవారికి బోనం కూడా చెల్లించేవారు బోనాలతోని. ఇది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి శ్రీ నల్లపోచమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము చూడండి. ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందాము. ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకోండి చూడండి. చాలా మంచిగా అలంకరించారు కదా అమ్మవారిని కూడా. ఇంకా అమ్మవారి టెంపుల్ చూస్తే ఒకసారి బంతిపూలతోనే చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనకి భక్తులను చూడండి. టెంపుల్ కూడా ఈ టెంపుల్ వాతావరణం కూడా ఎంత బాగా అనిపిస్తుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం శ్రీ పోచమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోండి చూడండి అమ్మవారిని. సో మొన్న చూస్తున్నాం కదా మనము అన్నీ అమ్మవారి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కదా బోనాల కోసం. మరి ఈరోజు చూడండి అమ్మవారి అలంకరణ ఎంత బాగా ఉన్నదో. అదేవిధంగా అమ్మవారి ఎంట్రన్స్లో చూడండి ఇక్కడ పూలతో మంచిగా అలంకరించారు కదా చూడండి ఒక్కసారి. ఇక్కడ చూసుకుంటే మనకి హుండీ కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారికి ఏమైనా కానుకలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఈ హుండీలో వేయచ్చు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. శ్రీ పోచమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా. ప్రస్తుతానికి మనము శ్రీ ముత్యాలమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం మనము. ఓకేనా చూడండి ఒక్కసారి అమ్మవారిని చూడండి ఎంత బాగుంటారో ఇక్కడ. చూడండి అమ్మవారిని ఫ్రెండ్స్. చూసినాం కదా శ్రీ ముత్యాలమ్మ నల్లపోచమ్మ శ్రీ పోచమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము. బయటకు వచ్చేసినాం. ఇప్పుడు బయట చూస్తే కోలాహలం ఎంత ఉందో చూడండి. భక్తులందరూ ఎంతమంది వచ్చారో. ఇక్కడ మనకి జాతరలో ఇంతకుముందుకు చూసారు కదా కొన్ని జాతరలు చూపించిన. అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మనకి షాపులు కూడా ఏర్పాటు చేశారు. నేను కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. లాంగ్ నుంచి చూడండి టెంపుల్ వ్యూ ఒకసారి చూపిస్తున్నా. మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్ రోడ్డు ఇదే. కుషాగూడ నుంచి వస్తే మనకి ఇక్కడ నుంచి కుషాగూడ నుంచి వస్తాము. ఇక్కడ చూసుకుంటే చక్రపురం నుంచి రావచ్చు. ఇది టెంపుల్ ఇది చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి నేను చెప్పినట్టు చూడండి షాపులు కూడా అన్నీ ఏర్పాటు చేశారు చూడండి. ఒక పెద్ద జాతర లాగానే సాగుతుంది ఈ బోనాల పండుగకి. ఇంకా నేను చాలా చూపిస్తాను. షాపులు ఇంకా ఉన్నాయి ముందర కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి రోడ్డు మొత్తం ఎట్లా ఉన్నాయి షాపులు. ఇక్కడ రోడ్లో చూసుకుంటే మనకి ప్రత్యేకంగా షాపులు ఎట్లా ఏర్పాటు చేశారో చూడండి. చాలా కోలాహలంగా ఉంటుంది. ప్రతి సంవత్సరము చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారు అమ్మవారి బోనాలు ఇవి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళిపోయేదాము. ఓకేనా మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మరి ఒక్కసారి చూడండి భక్తులు ఎట్లా వచ్చారు. షాపుల దగ్గర మొత్తం కిక్కిరిసిపోయింది. మొత్తం చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సో మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఏరియా వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మరొక టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్ కుషాగూడ పోచమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత మనం ప్రస్తుతానికి వాసవ్ శివానగర్లో ఉన్నటువంటి శ్రీ అల్వాబావి పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్లో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే పెద్ద మర్రి చెట్టు ఉంది. అసలు ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పలేము. ఒకవేళ ఎవరైనా ఉంటే అనుకుందాము ఈ టెంపుల్ యొక్క గొప్పతనము. విశాలంగా ఉంది ప్లేస్ మాత్రము. చూడండి వెనకాల చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నదో మర్రి చెట్టు. చాలా బాగుంది వాతావరణం మాత్రము. ఒకసారి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. మనం ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ శ్రీ అల్వాబావి పోచమ్మ తల్లి అని చెప్పేసి ఇది ఏర్పాటు చేశారు చూడండి. చాలా బాగా అనిపించింది. అందుకే మీకు చూపించాలనిపించి చూపిస్తున్నా. ఒకసారి కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో. సో ఇక్కడ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇంకా వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ చూసుకుంటే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒకసారి చూడండి చాలా బాగుంది. ఇక్కడ మొక్కులు చెల్లిస్తున్నారు అమ్మవారికి. అక్కడ చూసుకుంటే మనకి అమ్మవారికి బోనం చేస్తారు కదా ఆ బోనం అక్కడ చెల్లించారు చూడండి ఒకసారి. సో ఇక్కడ కొంతమంది దీపారాధన కూడా చేస్తున్నారు. అగరబత్తీలతోని కూడా దీపారాధన కూడా చేస్తున్నారు చూడండి. ఫస్ట్ చూడండి అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో చూసారు కదా అమ్మవారి దర్శనము అయిపోయింది. ఇంకా నాకు ఇక్కడ నుంచి మనము వేరే టెంపుల్కి వెళ్దాము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది టెంపుల్ చాలా బాగా అనిపించింది చూడండి. ఒకసారి లొకేషన్ చూడండి చాలా బాగుంది లొకేషన్ మాత్రము. మిగతా టైంలో ఎప్పుడన్నా ఊరికే ఒకసారి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి. చూడండి టెంపుల్ లోపల చూసుకుంటే మనకి చాలా ప్లేస్ ఉంది.
ఒక్కసారి చూడండి, భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎవరు అమ్మవారికి బియ్యం పోసాన్ని మొక్కుకుంటారు కదా, అమ్మవారి కోసము మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బియ్యం కూడా పోస్తున్నారు చూడండి. అదేవిధంగా ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి నాగదేవత కూడా ఉన్నారు. అమ్మవారి దర్శనం కూడా చాలామంది వచ్చి అమ్మవారిని మొక్కుకుంటున్నారు చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్, మనము అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా, ఇక్కడ అల్వాబావి శ్రీ పోచమ్మ తల్లి అని ఉంది కదా. అల్వాబావి అనేటువంటిది ప్రత్యేకంగా ఉంది. అసలు ఏంది ఈ టెంపుల్ విశిష్టత ఏంది అనేది అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి, ఈ టెంపుల్ విశిష్టత అసలు అల్వాబావి అని ఉంది కదా, అసలు దాని అర్థం ఏంటి, అసలు విశిష్టత చెప్పండి ఒకసారి. ఈ ఆల్వాబాయి పోచమ్మ దేవాలయం అని చెప్పి మా ఊరు, మా ఆల్వా బాయి కింద ఈ బావి ఉండేది. బావి ఎంబడి ఒక వాగు పారుతూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి కాపరా చెరువు నుంచి వచ్చి ఇట్లా బాగు పోతా ఉంటుండే. ఆ వాగుకి వెళ్ళిపోతుంటే ఇక్కడ 2 బావులు ఉండేది. మాది ఒకటి, గౌడ్స్ ఒకటి. ఇక్కడ మేమందరం ల్యాండ్ లార్డ్స్ము. అప్పటి నుంచి 2 బావులకు ఈ అమ్మవారు స్వయంభూ వెలిసిందే. ఎవరు ఇక్కడ పెట్టింది లేదు, చేసింది లేదు. మా తాతలు, మా నాన్నలు, మేము కూడా ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా 120 ఎకరాల స్థలం ఆ రోజులలో. అది ఇంత కాలనీలు పెరిగి అన్ని ఇదైతే నాకు కొద్దిగా తగ్గిపోయి ఈరోజు జనాలు చాలా రావడం జరిగింది. కొన్ని 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్వయంగా అందరూ కూడా ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళ కొత్తగా వచ్చేటోళ్ళు గారు. ఈ అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళకు కలిగిన నమ్మకం ఏదైతే అలా మొక్కు తీరుతుందో ఆ మొక్కులు తీరుతూ ఉన్న కొద్దిగా వాళ్ళు వచ్చి స్వయంగా చెప్తూ ఇవాళ అంచెలంచెలుగా చాలా అభివృద్ధి జరిగింది. ఈ చుట్టూ కూడా ఉన్న ప్రాంతాలలో చుట్టూ కూడా చాలా కాలనీస్ ఉన్నాయి. ఈ కాలనీస్కి కూడా అందరు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళ దగ్గరలో ఉన్న గుళ్ళకు కూడా పోయినా కానీ ఇక్కడికి మాత్రం ఈ బోనాల రోజు స్వయంగా ఇక్కడికి వచ్చి అందరు దర్శనాలు చేసుకొని బోనాలు చేసి అందరు బియ్యాలు పోసుకుంటా ఇట్లా అందరు కూడా ఆనవాయితీగా వస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆల్వాబాయి అని చెప్పి అప్పటి నుంచి చిన్న పేరు. అమ్మవారి పేరు కూడా అదే పేరు మీద ఆల్వాబాయి పోచమ్మ తల్లి అని పిలుస్తాం. ఇక్కడ ఈ పోచమ్మ తల్లి చెట్టు ఇదంతా కూడా ఒక 100 సంవత్సరాలు మేము మా నాన్నలు చూడకముందు నుంచి కూడా ఇక్కడనే ఉన్నది. అదంతా కూడా వెలిసిందే కానీ ఇక్కడ ఎవరేం లేదు. ఈ చిన్న కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా మా అందరిది. ఇంకా కూడా మేమందరం కూడా కలిసి ఈ నెక్స్ట్ వచ్చే టైంకు ఇంకా కూడా భక్తుల సౌకర్యార్థం కోసం ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. ఫెసిలిటీస్ ఉండాలి, వర్షం పడ్డా ఇక్కడ తడవకుండా చేయకుండా ఉండాలి. భక్తులందరి సౌకర్యం కోసం చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. మీ యూట్యూబ్ తరఫున వచ్చి మాకు కూడా అందరికి కూడా తెలిసే విధంగా చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో విన్నాం కదా మనము అమ్మవారి గొప్పతనము, స్వయంగా వెలిసారంట. ఈ యొక్క చెట్టు మర్రి చెట్టు నేను ఇంట్రెస్ట్లో చెప్పినా కదా, చాలా పెద్దగా ఉంది మర్రి చెట్టు అని చెప్పేసి. 100 సంవత్సరాల పైనబడే ఉందంట. సో ఇక్కడ ఇంతకుముందుకు ఇదంతా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ లేకుండే, ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అయినా కూడా అమ్మవారి దగ్గర వచ్చి దర్శనం చేసుకోవడం చాలా సంతోషము. మన వీడియో చూసిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ ఉన్నా కూడా ఒకసారి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మనము వాసవి శివనగర్లో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మరొక టెంపుల్కి వెళ్ళిపోదాం ఇంకా, ఓకేనా? ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనము రాధికా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ నల్లపోచమ్మ మరియు మహంకాళి అమ్మవారు, శివుడు, అదేవిధంగా విఘ్నేశ్వరుడు, అభయాంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ సిగ్నల్ దగ్గరే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనము ఏస్టర్ నగర్ నుంచి వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఈ యొక్క టెంపుల్ ఉంటుంది. చూడండి, సిగ్నల్ దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. చూడండి, టెంపుల్ కూడా మొత్తము అభివృద్ధి చేస్తున్నారు. మొత్తము పెయింట్స్ కూడా ఇంకా వేయాలి, ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి టెంపుల్ మొత్తం చూడండి. ఇక్కడ చూస్తున్నాం మనము శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయం అది. సో ముందరికి వెళ్ళిపోయి మనము అమ్మవార్ల దర్శనం కూడా చేసుకున్నాం, ఓకేనా? ప్రస్తుతానికి ఇప్పుడు మనము టెంపుల్ లోపల ఉన్నాం కదా, ఇక్కడ చూసుకుంటే తొట్టెలు కూడా కట్టేసి అమ్మవారికి దీపారాధన కూడా చేస్తున్నారు. చూడండి ఒక్కసారి బోనం చెల్లించే వాళ్ళు కూడా బోనాలు కూడా చెల్లించేసారు. సో గుడి మొత్తం చూడండి, మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా వైభవంగా ఉంటుంది ఈ గుడి చూసుకుంటే. సో ప్రస్తుతానికి భక్తులు అందరూ వచ్చేసారు చూడండి, వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ పక్కన మనకి చూసుకుంటే ఇక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ అది. లోపలికి వెళ్ళి మనము దర్శనం చేసుకుందాము. ముందుగా మనం ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అమ్మవార్ల దర్శనం అయితే చేసుకుందాం. ఎంట్రన్స్లో చూడండి, అమ్మవారి యొక్క విగ్రహము చాలా బాగా ఏర్పాటు చేసి అనిపించింది. చూడండి ఒక్కసారి, చాలా బాగుంది. మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి యొక్క వాహనము చూడండి. సో ఇక్కడ అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. అమ్మవారు మాత్రం చాలా బాగున్నారు చూడండి ఒక్కసారి.
ఖచ్చితంగా మీరు వచ్చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. మనకి చెప్పిన కదా రాధిక సిగ్నల్ పక్కనే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించడానికి ఉండి కూడా ఏర్పాటు చేసినారు చూడండి. ఒక్కసారి ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి నల్లపోచమ్మ అమ్మవారి దర్శనం ఇస్తారు మనకి. ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి, నల్లపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూడండి అమ్మవారిని. మనము మహంకాళి అమ్మవారు నల్లపోచమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి పక్కనే చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఈ టెంపుల్లో శివుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనం ఇస్తారు. అక్కడ వెళ్ళేసి మనం వారి దర్శనం కూడా చేసుకున్నాం. చూడండి ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు, గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ మనకి శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తున్నారు మనకి. ఒకసారి చూడండి నందీశ్వరుడు మరియు శివుడి దర్శనం చేసుకున్నాం కదా, చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో ఇది ఏంటంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మనకి, అందుకే ఇట్లా ఉన్నది. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కూడా మనము ఒక బ్లాగ్ తీద్దాము ఈ టెంపుల్ మీద, అప్పుడు చాలా బాగుంటుంది. చూడండి శివుడు ఎదురుగానే మనకి నందీశ్వరుడు కూడా మనకి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకుంటే ఒక్కసారి చూడండి సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనం ఇస్తారు శివుడి పక్కనే మనకి. ఫ్రెండ్స్ మనము సుబ్రహ్మణ్య స్వామి మరియు శివుడి దర్శనము, ఆ విఘ్నేశ్వరుడి దర్శనం కూడా చేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం ఇప్పుడు శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళే ముందర మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో శివుడి దర్శనం చేసుకున్నాం కదా. మనము శివుడి దర్శనం చేసుకున్నటువంటి ఎదురుగానే మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకసారి నవగ్రహాలు కూడా చూద్దాము. ఒక్కసారి చూడండి నవగ్రహాలు కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. నవగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు, చాలా పెద్ద ఉన్నది నవగ్రహాలకు సంబంధించినటువంటి టెంపుల్ ఇక్కడ. నవగ్రహాల దర్శనం కూడా అయిపోయింది కదా, చాలా బాగా అనిపించింది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్తున్నాము. చాలామంది భక్తులు వస్తారని చెప్పేసి మార్కెట్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఒకసారి భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కదా, మెల్లిగా భక్తులు కూడా కొద్దిగా మెల్లిగా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కొద్దిగా వర్షం కూడా పడుతుంది చెప్పాలంటే. ఫ్రెండ్స్ చూసినాం కదా ఇక్కడ ఇదే టెంపుల్లో మనకి శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయం కూడా ఉంది. ఒక్కసారి ఈ దేవాలయం ముందరే ధ్వజస్తంభం కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి చూడండి పెద్ద రాగి చెట్టు కూడా ఉంటుంది మనకి. చూడండి ఫ్రెండ్స్ మనకి అభయాంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగానే, దేవాలయం ఎదురుగానే మనకు నాగదేవతలు కూడా దర్శనం ఇస్తారు. చూడండి అక్కడ చూసుకుంటే గణేశుడు మరియు ఇక్కడ శివుడు లింగ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు. చూడండి ఈ టెంపుల్ యొక్క ఎదురుగానే చూడండి శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క టెంపుల్ ఎదురుగానే మనకు వారు కూడా నాగదేవత కూడా దర్శనం ఇస్తారు. సో ఇంకా మనము ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్నాము. లోపలికి వచ్చేస్తున్నాను నేనైతే. సో ప్రస్తుతానికి ఎంట్రన్స్ దగ్గర ఉన్నా. చూడండి చాలామంది భక్తులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి ఎదురుగానే మనకి వంట కూడా మనకు దర్శనం ఇస్తుంది. స్వామివారి వాహనము అయినటువంటి వంట కూడా. అదేవిధంగా ఇక్కడ అభయాంజనేయ స్వామి ఒక్కసారి చూడండి చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి. ఒకసారి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనకు జయ హనుమాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మనము ఇక్కడ టెంపుల్లో ఉన్నటువంటి ప్రతి దేవదేవతల యొక్క దర్శనం చేసుకున్నాం కదా. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇదంతా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. టెంపుల్ కూడా చూస్తున్నాం కదా మనము, ఇక్కడ చూస్తున్నాం కదా టెంపుల్ కూడా చూస్తున్నాం కదా. మంచిగా టెంపుల్ని అభివృద్ధి చేస్తున్నారు, మొత్తము నీట్గా చేస్తున్నారు, కొత్తగా మొత్తం తీర్చిదిద్దుతున్నారు. ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి వారి పెద్దల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనము నల్లపోచమ్మ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నాగా. బోనాలు మాత్రం బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనకు దేవాలయము ఇంత మునుపులా కాకుండా ఇప్పుడు అభివృద్ధి దిశలో నడుస్తుంది. దీనికి సంబంధించి వివరాలు మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ టెంపుల్కి సంబంధించి అభివృద్ధి చేస్తున్నారు కదా. అవును, ఈ గుడి నిర్మాణం ఇంకా చేయాలని అనుకుంటున్నాము. ఇంకా ముందుకు భక్తులు రావాలి, మాకు సహకరించి ఇంకా పెద్ద ఎత్తులో ఈ బోనాలు అనేది ఇంకా పెద్ద ఎత్తులో చేయాలి
చేయాలనుకుంటున్నాము. అన్నదానం కార్యక్రమం కూడా మా ప్రతి మంగళవారం 14 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మేము కోరుకుంటున్నాము. భక్తులు అందరు విచ్చేసి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. సో ఇక్కడ చూస్తే ఏంటంటే నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొద్దిగా భక్తులు ఏదో తగ్గినట్టు అనిపిస్తున్నారు. తగ్గిన పబ్లిక్ అప్పుడు వస్తున్నారు కాదు, పబ్లిక్ యాక్చువల్గా వర్ష కారణంగా, వాతావరణం కారణంగా పొద్దున చాలా మంది భక్తులు 3 o'clock వరకు వచ్చారు. యాక్చువల్గా ఈవినింగ్ కాగానే వర్షం పడుతుందని ఇప్పుడు తగ్గారు, కానీ 3 వరకు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో చూస్తున్నాం కదా, టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. మనము నెక్స్ట్ ఇయర్ కూడా బ్లాగ్ చేద్దాం ఈ టెంపుల్ సంబంధించి. అభివృద్ధి జరిగిన తర్వాత టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేది. మనకు సిగ్నల్ దగ్గరే ఉంటుంది ఇక్కడ రాధికా దగ్గర. చాలా మందికి మన వీడియోని షేర్ చేయండి. ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ శివుడు, విఘ్నేశ్వరుడు, మనకి హనుమాన్ కూడా మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము రాధికా దగ్గర మహంకాళి అమ్మవారి దర్శనము మరియు నల్లపోచమ్మ దర్శనం కూడా చేసుకున్నాం కదా. ప్రస్తుతానికి కాపుర దగ్గర ఉన్నటువంటి కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాము. చూడండి దేవాలయం దగ్గర. సో ఇక్కడ కూడా భక్తులు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు, చాలామంది వచ్చారు. చూడండి ఒక్కసారి చూసుకుంటే మనకి అమ్మవారికి మొక్కులు కూడా చెల్లిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి దీపారాధన కూడా చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి మైసమ్మ తల్లి దర్శనం కూడా చేసేసుకుందాం. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం మనము ప్రస్తుతానికి. ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి బోనం తీసుకొచ్చారు కదా, ఆ బోనం చెల్లించే ఇక్కడ చూడండి బోనం చెల్లించారు అమ్మవారికి. అదేవిధంగా ఇక్కడ చూడండి దీపారాధన కూడా చాలామంది వచ్చి అమ్మవారికి దీపారాధన కూడా చేసారు. ఇక్కడ చూసుకుంటే టెంపుల్ చూడండి, ఇక్కడ ఇవి కనబడుతున్నాయి కదా, మిగతా టెంపుల్లో కూడా చూసుకున్నాం కదా మనము. ఇవన్నీ అమ్మవారికి ఇస్తారు. ఇవి తొట్టాలు ఏంటంటే కోరిన కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇవన్నీ సమర్పిస్తారు. ఇంకా మనం లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి మైసమ్మ తల్లి దేవాలయం ఎంట్రన్స్లో చూసుకుంటే చూడండి ఎంత బాగా ఉందో పెయింటింగ్ కూడా. అమ్మవారిని మనకి ఇక్కడ చూసుకోవచ్చు పెయింటింగ్ లాగా. స్పెషల్గా చెప్పాలంటే నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. చూడండి చాలా బాగా చేసారు ఎవరో అనేది, మస్తు అనిపించింది చూస్తూ ఉంటే. ప్రస్తుతానికి మనం ఎంట్రన్స్లో ఉన్నాము అమ్మవారి దేవాలయానికి. మైసమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము. నేను ప్రస్తుతానికి ఎంట్రన్స్లో ఉన్నాము. సో అమ్మవారి చూడండి మంచి అలంకరణతో పాటుగా అమ్మవారి గంభీరంగా ఎంత బాగున్నారో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు, అంత మంచిగా అనిపిస్తున్నారు. ఒక్కసారి మైసమ్మ తల్లి దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకునే వారు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. కాపురా చెరువు దగ్గరే ఉంటుంది. నేను లొకేషన్ కూడా కావాలంటే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒక్కసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, శ్రీ 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 కట్టమైసమ్మ తల్లి ఒక దర్శనం చేసుకున్నాం కదా. ఈ బ్లాగ్ ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాం. ఇంకా మనము చక్రపురం నుంచి మొదలుకొని మనకి ఇక్కడ కాపురా చెరువు వరకు మధ్యలో మన కుషాగూడ పోచమ్మ తల్లిని మరియు రాధిక దగ్గర ఉన్నటువంటి పోచమ్మ తల్లి మరియు మహంకాళి దర్శనము, ఇక్కడ కట్టమైసమ్మ తల్లి దర్శనం కూడా చేసుకున్నాం కదా. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.